ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పూర్ణ చంద్రరావు గారు ఉన్నారు నాతో పాటు. సార్ ఎట్లా చూడాలి సార్ ఇది సూసైడ్‌ని? అంటే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నాడు. నాడు శ్రీకాంతాచారి, నేడు ఈశ్వరాచారి అంటున్నారు. మీరేం చెప్తారు దీని గురించి? ఇప్పుడు ఇది ముఖ్యంగా ఈ చావుకు కారణం రాజకీయ పార్టీలే. హ్మ్. ఈ రాజకీయ పార్టీల్లో ఏ వన్ ఏ ఏ వన్ 2 పార్టీలు ఉన్నాయి. ఓకే. ఒకటి బీజేపీ, రెండోది కాంగ్రెస్. ఏ టూ బీఆర్ఎస్ కానీ, టీడీపీ కానీ ఈ పార్టీలన్నీ ఏ టూ కింద వస్తాయి. ఈ బీసీలకు ఇప్పుడు కాదండి అన్యాయం జరుగుతూ ఉంది. ఈ బాధ ఇప్పటిది కాదు. ఈ రోజున మరి ఈ తనకు తాను పెట్రోలు పోసుకుని మరి ఈశ్వరాచారి చనిపోయేటువంటి పరిస్థితులు క్రియేట్ చేసింది ఈ ప్రభుత్వాలే. హ్మ్. ఇప్పుడు రాజ్యహింస రాజ్యహింస అంటారు కదా, హ్మ్. ఇదొక రకమైన రాజ్యహింస. ఓకే. ఇంతమంది బీసీలు 42% రిజర్వేషన్ కావాలని కోరుకుంటుంటే ప్రభుత్వాలు దాని గురించి పట్టించుకోకపోవటం ఏంటి? 9వ షెడ్యూల్లో పెట్టినట్టయితే ఈ గొడవ ఉండేది కాదుగా. హ్మ్. 42% రిజర్వేషన్లు వచ్చాయి కదా, హ్మ్. మరి ఎందుకు పెట్టట్లే? 9th షెడ్యూల్‌లో పెట్టడం కుదరదని చెప్పి బీజేపీ వాళ్ళు కళాఖండిగా చెప్పేశారు. అదే కదా, మరి హ్మ్. అందుకే కదా జనాలకి బాధ కలిగింది. ఇక్కడ ఏదో చేశారు తూతు మంత్రం, హ్మ్. 42% రిజర్వేషన్లు అని. హ్మ్. సరే అక్కడన్నా మోడీ చేస్తాడు అనుకుంటే మోడీ చేయకపోగా హ్మ్. అది మేము చేయమనే ధోరణినే ప్రకటిస్తున్నారు వాళ్ళు. ఓకే. ఎట్లా చేస్తాం హ్మ్. 9 షెడ్యూల్లో? మరి తమిళనాడులో బీసీలకి 9 షెడ్యూల్లో పెట్టి రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు తెలంగాణ బీసీలు ఏం అన్యాయం చేశారు చెప్పండి? హ్మ్. అంటే తమిళనాడు బీసీలకు ఒక రూలును, తెలంగాణ బీసీలకు ఒక రూలా? హ్మ్. ఈ కాన్స్టిట్యూషను హ్మ్. తమిళనాడుకైనా ఒకే రాజ్యాంగం, తెలంగాణకైనా ఒకే రాజ్యాంగం కదా. మరి ఒకే రాజ్యాంగం ఉన్న ఈ దేశంలో తమిళనాడు బీసీలకేమో 69% రిజర్వేషన్లు ఇస్తారు. మరి ఇక్కడ తెలంగాణ బీసీలకి 42% రిజర్వేషన్లు ఎందుకు ఎవరు? ఓకే. ఆ రోజున పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా ఉండే, జయలలిత చీఫ్ మినిస్టర్గా ఉండే వాళ్ళు సాధించారు. నిన్న మొన్న గాక మన కాంగ్రెస్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ప్రైమ్ మినిస్టర్ మోడీని కలిసి వచ్చాడు ఆయన. కలిసి వచ్చినప్పుడు ఈ సమస్యను ఏమైనా మాట్లాడారా? హ్మ్. రిక్వెస్ట్ చేసి వచ్చాడు ఆయన. హ్మ్. ఇప్పటికైనా కానీ ఇప్పటికైనా కానీ రిక్వెస్ట్ చేయాలా, వీళ్ళు రావాలి, వచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. బీసీలకి నేను ఒకటి ఈ రోజున తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సోదరిమణులు అందరికీ చెప్పేది ఏంటంటే, మనం సమస్యల్ని హత్య చేయాలి కానీ ఆత్మహత్యలు వద్దు. సమస్య హంతకులు కావాలి మనం. సమస్యల్ని హత్య చేయాలి, అంతేగాని ఈ ఆత్మహత్యలు కరెక్ట్ కాదు. మనం పోరాడాలా, పోరాడితేనే కానీ మనం ఈ రోజున బీసీల సమస్యలు పరిష్కరించలేము. ఈ ఈశ్వరాచారి గారి మరణాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆత్మహత్యను స్ఫూర్తిగా తీసుకుని బీసీ సోదరిమణులు అందరూ ముందుకు కదలాలి. మరి ఈ పార్టీల యొక్క కళ్ళు తెరవాలి. మనం కనుక గతంలో చూసుకున్నట్టయితే మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచో అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీ రామారావు ఏం చేశాడు? బీసీల పార్టీ అని చెప్పాడు. హ్మ్. బీసీల పార్టీ అని చెప్పి మరి బీసీలు చాలామందికి మేమేదో పదవులు ఇచ్చాము అది ఇది అన్నారు. హ్మ్. తీరా చూస్తే ఏమైంది చెప్పండి? హ్మ్. ఇక్కడ 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 119 సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో కేవలం 19 మంది ఉన్నారు. అక్కడ 175 సీట్లున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 40 మందే బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఏం చేశాడు ఎన్టీ రామారావు? ఏం చేశాడు? బీసీలకు ఏం చేయాల? చంద్రబాబు ఏం చేశాడు? బీసీలకు ఏం చేయాల? కేసీఆర్ ఏం చేశాడు? మరి తెలంగాణ ఉద్యమంలో సకల జన సమ్మెలో బీసీలు అత్యధికంగా, బహుజనులు అత్యధికంగా పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేసి తెలంగాణని సాధించుకుంటే, మరి ఎన్టీఆర్ బాటలోనే, చంద్రబాబు బాటలోనే కేసీఆర్ నడిచాడు. అందుకని చెప్పి బీసీల రిజర్వేషన్లు రాలా. ఆ కేసీఆర్ హయాంలో ఉన్న రిజర్వేషన్లు కూడా తగ్గిపోయినాయి. రేవంత్ రెడ్డి క్యాబినెట్ మొత్తాన్ని తీసుకొని పోయి జంతర్ మంతర్ వద్ద దీక్ష కూడా చేసిండు. పోరాటం చేసినట్టు కనిపిస్తుంది. చేసినంత చేసి మొత్తం బీజేపీ పార్టీ మీద నెట్టేసే ఇది కూడా జరిగింది. 2 పార్టీలు ఇక్కడ ఏదో చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ దాగుడు మూతలాటలు ఆడుతున్నారండి అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ. అట్లానే ఆంధ్రప్రదేశ్ అయితే మరీ అధ్వాన్నం బీసీల పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోనే బీసీలు ఇప్పటికైనా సరే తెలంగాణ బీసీలను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలా. ఈ ఈ నెల 11వ తారీఖు నాడు విజయవాడలో కూడా బీసీలది పెద్ద ఎత్తున ఒక చర్చా కార్యక్రమం పెడుతున్నాం, సభ పెడుతున్నాం. అక్కడ కూడా ఆంధ్ర బీసీలకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ డిమాండ్ని కూడా చేయడం జరుగుతుంది. అక్కడ చంద్రబాబు కూడా చెప్పాడు, ఇస్తామన్నాడు, 34% అన్నాడు, ఇంతవరకు మాట్లాడట్లా. హ్మ్. మరి మన పవన్ కళ్యాణ్ ఉన్నాడంటే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటే స్పందిస్తాడు. అర్థం పర్థం లేని కామెంట్స్ చేస్తాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈశ్వరాచారి మరణం
ఏదైతే జరిగిందో దానికి ఏం మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ నాకు చెప్పండి. ఇది అన్యాయం జరుగుతుంది కదా. అతను కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు, ఎన్డీఏతో బీజేపీతో కలిసి ఉన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని నిలదీయాలి కదా. ఈరోజు మనం నిలదీసి అతను మోడీతో కూర్చుని ఇక్కడ తెలంగాణ బీసీల సమస్య పరిష్కరించాలా, అటు ఆంధ్ర బీసీల సమస్య కూడా పరిష్కరించాలి. అంతేగాని కొబ్బరి చెట్ల సమస్య ఏందండి, ఇక్కడ బీసీల సమస్య తీవ్రమైన సమస్య అయితే కొబ్బరి చెట్ల గురించి మాట్లాడేటువంటి. ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి, ఎంటైర్ క్యాబినెట్? రేవంత్ రెడ్డి ఈ రోజున ఈ ఏమైతే ఈ రోజున మనకు శ్రీకాంతాచారి ఆయన చనిపోయాడో, ఈ ఈశ్వరాచారి చనిపోయాడో, ఈశ్వరాచారి అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలా, ఢిల్లీ పోయి జయలలిత తరహాలో డిమాండ్ చేయాలి. అటు కిషన్ రెడ్డి కూడా కలవాలి. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి తలుసుకుంటే తెలంగాణలో బీసీలకి 42% రిజర్వేషన్ రావటం ఖాయం. ఆ పని వాళ్ళిద్దరూ చేయాలి. తెలంగాణ రాజ్యాధి పార్టీ నాయకుడు సూర్యారావు గారు ఉన్నారు నాతో పాటు. దీన్ని పర్సనల్గా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉండి చనిపోయారని పోలీసులు క్రియేట్ చేస్తున్నారు. 42% రిజర్వేషన్ల విషయంలో సూసైడ్ చేసుకుంటున్నారని క్లియర్గా వాళ్ళ వైఫే చెప్తున్నారు. ఎట్లా చూడాలి ఈ డ్రామాని? రాజ్యం ఎప్పుడు కూడా తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రాజ్యం ఎప్పుడు కూడా తప్పునే ప్రచారం చేస్తుంది. విన్నవా, ఆయన చనిపోయింది వీడియోలలో చెప్పినాడు. ఆయన చనిపోకముందు అందరి దగ్గర మాట్లాడినాడు. అతను శ్రీకాంతాచారి వర్ధంతి తర్వాత ఆయన తన బీసీ వాదాన్ని నెత్తిన పెట్టుకొని చాలామంది దగ్గర తిరిగి ఎట్లా మన బతుకులు ఎట్లా బాగుపడతాయి, మనం ఎట్లా బాగుపడతాం అనే దాని మీద ఇక్కడనే కాదు చాలామంది దగ్గర తిరిగినాడు. ఆయన పేదరికంలో ఉంచి కూడా బీసీల వరకు, బీసీ వర్గాల కొరకు తపన పడ్డ వ్యక్తి ఆయన. ఇప్పుడు రాజ్యం మీద తప్పేసి ఆయన 42 రిజర్వేషన్ కొరకు చనిపోలేదు, ఆయన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఆయన చనిపోయడం అనేది అది చెత్త అబద్ధం. వాళ్ళు ఇది కుట్రలో భాగంగానే పోలీసులు కానీ రాజ్యం కానీ తప్పుడు ప్రచారం చేస్తుంది. ఎప్పుడు కూడా రాజ్యం ఎప్పుడు కరెక్ట్ చెప్పదు. రాజ్యం తన వైపు తిప్పుకోవడానికి చెప్తుంది. ఇంతమంది ఉన్నటువంటి 60% ఉన్నటువంటి జనాభాలో 40% ఉన్నటువంటి ఎంబీసీలలో ఆ ఎంబీసీ నేత ఇలా బీసీ ఉద్యమం కొరకు బలి కావడం అనేది చాలా అన్యాయం. నిజంగా పోలీసులు ఆయనకు ఆర్థిక పరిస్థితులే ఉంటే ఈ బీసీ ఉద్యమం జరిగే కాడికి వచ్చి బీసీ ఉద్యమం నేతలతో మాట్లాడి ఇదంతా ఉండదు కదా. మల్లన్న ఆఫీస్కి ఎన్నిసార్లు వచ్చిండు, ఎందుకోసం వచ్చిండు అసలు? వాళ్ళు మల్లన్న ఆఫీస్కి వచ్చినప్పుడల్లా దీనికోసమే డిస్కస్ చేసిండు, ఉద్యమం కోసమే డిస్కస్ చేసిండు. చాలా వరకు ఆయన చాలా రకాలుగా ఉద్యమం కొరకే పార్టిసిపేట్. దేని గురించి మాట్లాడేవాడు ఎక్కువ? 42% రిజర్వేషన్ వస్తుందా రాదా అన్న, ఎలక్షన్ జరుగుతున్నాయి, మరి ఎట్లా మన బతుకులు ఇంతేనా అని చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాయి. ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇది? 5:30 అన్న లేడు అప్పుడు. ఆ రోజు మల్లన్న లేడా ఆఫీస్లో? లేడా? మల్లన్న ఆఫీస్లో లేడు. అంతకుముందు 2-3 టైమ్స్ వచ్చింది. ఎట్లా న్యాయం జరుగుతుంది ఆ కుటుంబానికి? 3 పిల్లలు అని చెప్తున్నారు. ఎట్లా న్యాయం జరుగుతుంది? ఏమైనా ఎక్స్గ్రేషియా ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? మేమైతే బీసీ సమాజ్ తరఫున ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, అలాగే కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి, ఆ పిల్లల బాగోగులు చదువు సంధ్యలన్నీ కూడా ప్రభుత్వమే భరించాలి ముఖ్యంగా. ఎందుకంటే ఆయన చనిపోయింది, ఆత్మహత్య చేసుకున్నది ఇంతకుముందు రాజ్యం అన్నట్టు కాదు. కేవలం 42% రిజర్వేషన్ రానందుకు అనేక మందితో చర్చలు జరిపిన తర్వాతనే ఆ నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఈశ్వరాచారి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆ కుటుంబం అనాథ కుటుంబం అయిపోయింది. కాబట్టి అతనికి సొంత ఇల్లు అనేది లేదు ఇప్పటివరకు, ఊర్లో లేదు, పట్టణంలో లేదు. కాబట్టి ఆ పిల్లలు పేద పిల్లలు వాళ్ళంతా అనాథలైంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలి. ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను.